దానకర్ణుడు అనే చందమామ కథలోని బేతాళ కథ చెప్పుకుందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం దిక్కుగా బయలుదేరాడు. శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నీలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు ధనంజయుడు వంటి వారు బహు కొద్ది మంది ఉంటారు. ఆ ధనంజయుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం భద్రావతి నగరంలో ధనంజయుడని ఒక మహాధనికుడుండేవాడు. అనేక మంది ధనికులు ధనం సంపాదించి కీర్తి సంపాదించుకుంటే ధనంజయుడు తనకున్న ధనాన్ని అడిగిన వారికల్లా ఇచ్చి దానకర్ణుడనే ఖ్యాతి దశ దిశలా పాకించుకున్నాడు. ఆయన జీవితమంతా ఎడతెగని దాన ధర్మాలలో గడిచిపోయింది. ఆయనకు 80 ఏళ్లు నిండాయి. అంత దీర్ఘకాలంలో ఆయన ఒక్క యాచకుడికి కూడా లేదనలేదు. భద్రావతికి కొన్ని యోజనాల దూరంలో ఇంకొక నగరం ఉండేది. అందులో ధీరవర్మ అనే యువకుడుండేవాడు. అతను కూడా అపార ధనవంతుడు. అతను ధనంజయుడు సంపాదించుకున్న కీర్తిని గురించి విని అసూయపడ్డాడు. ఈ ధనంజయుడు నాకన్నా ధనికుడు కాడు. అటువంటప్పుడు దానకర్ణుడని ఆయన సంపాదించిన కీర్తి నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు అనుకుని అతను కూడా అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చెయ్యసాగాడు. కొద్ది కాలంలోనే ధీరవర్మను గురించి కూడా ధనంజయుని గురించి చెప్పుకున్నట్టే చెప్పుకోసాగారు. ఒకనాడు ధీరవర్మ తన ఇంటి ముందు ఆవరణలో కూర్చుని ఉండగా ఒక ముసలిది వచ్చి యాచించింది. ధీరవర్మ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఆమె వెళ్ళిపోయి ఇంకో వాకిలి గుండా మళ్ళీ వచ్చి చేయి చాచింది. ఇది గమనించి కూడా ధీరవర్మ ఆమెకు మళ్ళీ ధర్మం చేశాడు. కానీ ఆ ముసలిది అప్పటికి వెళ్ళిపోలేదు. మూడో వాకిలి గుండా మళ్ళీ వచ్చింది. ధీరవర్మ ఆమెకు ఈ విధంగా 12 సార్లు ధర్మం చేసి మళ్ళీ 13సారి ఆమె వచ్చినప్పుడు, ముసలిదానా, ఇప్పటికి 12 సార్లు నా దగ్గర దానం పట్టి మళ్ళీ 13సారి చెయ్యి చేస్తున్నావు అన్నాడు. ముసలిది తాను చేసిన పనికి సిగ్గుపడడానికి బదులుగా రోషంతో, నువ్వు ఒక ధర్మదాతవేనా? ధనంజయుడి ఇంటికి 32 వాకిళ్ళు. ప్రతి వాకిలి నుంచి వెళ్ళి ఆయన దగ్గర దానం తీసుకున్నాను. అప్పటికి ఆయన నన్ను గుర్తించలేదు. నువ్వు నన్ను రెండోసారే పోల్చావు. ధనంజయుడెక్కడా, నువ్వెక్కడా అని దెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ముసలిదాని మాట ధీరవర్మకు డొక్కలో బల్లెంలాగా గొచ్చుకున్నది. నేను ఇన్ని దానాలు చేస్తున్నా ధనంజయుడికి లోకువే అయ్యానే. ఆ ముసలివాడు చచ్చేదాకా నా కీర్తికి ఆయన కీర్తి అడ్డే. ఆయనను దేవుడు తీసుకుపోయేటట్టు లేడు. నేనే వెళ్ళి చంపి వస్తాను. ఆ తరువాత నా కీర్తికి అడ్డుండదు అనుకుని ధీరవర్మ ఎవరితోనూ చెప్పకుండా తన గుర్రమెక్కి బయలుదేరాడు. ధీరవర్మ 2 రోజులు ప్రయాణం చేసి అడవి దాటి భద్రావతి నగరానికి పోయే దారిలో ధనంజయుడు కనిపించాడు. ఆయనకు రోజు సాయంకాలం వేళ అడవి దాకా నడిచి వచ్చే అలవాటున్నది. మామూలు దుస్తులు ధరించి ఉండడం వల్ల, ఒంటరిగా ఉండడం వల్ల ఆ వచ్చే మనిషి ధనంజయుడై ఉంటాడని ధీరవర్మ అనుకోలేదు. అదీగాక ధీరవర్మ ధనంజయుని గురించి వినటమే గాని ఎన్నడూ చూసి ఉండలేదు. అయ్యా, ధనంజయుడుండే నివాసానికి దారి చెప్పగలరా అని ధీరవర్మ ధనంజయుణ్ణి అడిగాడు. ఆయన తెలుసునా? ఆయనను కలుసుకోవాలా అని ధనంజయుడు అడిగాడు. ఆయనను ఒకసారి కంట చూస్తే చాలు, కలుసుకోవలసిన అవసరం లేదు అన్నాడు ధీరవర్మ. ఇందులో ఏదో గుట్టున్నదని ధనంజయుడు తెలుసుకున్నాడు. ప్రస్తుతం ధనంజయుడు నగరంలో లేడు. కానీ ఆయన వచ్చేదాకా నువ్వు ఆయన భవనంలోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను. నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో ఆయనకు తెలియకుండా చూస్తాను అన్నాడు ధనంజయుడు. చాలా కృతజ్ఞుణ్ణి. అదే నాకు కావలసింది. ఇంతకు మీ నివాసం ఎక్కడా అని ధీరవర్మ అడిగాడు. ఇంకెక్కడోనా? ఆ ధనంజయుడి నివాసమే నా నివాసం కూడాను. చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ నేను అతని సిబ్బందిలోనే ఉంటున్నాను. అతను అంత వాడైపోయాడు. నేను ఇంకా ఇలాగే ఉన్నాను అన్నాడు ధనంజయుడు. మీకు చాలా అన్యాయం జరిగింది అంటూ ధీరవర్మ ధనంజయుడి వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ధనంజయుడి భవనం చేరారు.
ధీరవర్మను ఒక గదిలో ప్రవేశపెట్టి నౌకర్లందరితోనూ తానెవరో అతిథికి చెప్పవద్దని, తాను నగరంలో లేనట్టు అతనికి చెప్పవలసిందని హెచ్చరించాడు ధనంజయుడు. 2 రోజులు గడిచాయి. ధనంజయుడు ప్రతిపూట వచ్చి ధీరవర్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. కాని ధీరవర్మ తాను వచ్చిన పని మాత్రం బయట పెట్టలేదు. అయితే అతను తన మీది ప్రీతి చేత రాలేదని, తనను చూడగోరడంలో అతనికేదో దురుద్దేశమే ఉన్నదని ధనంజయుడు సులువుగా గ్రహించాడు. దీనికి నిదర్శనమేమంటే, తనను గురించి తాను చెడుగా మాట్లాడితే ధీరవర్మ ఆసక్తితో విన్నాడు. 3వ నాడు ఉదయం ధనంజయుడు ధీరవర్మ వద్దకు వెళ్ళి, నాయనా, ధనంజయుడు ఇంతకుముందే వచ్చాడు. వెళ్ళి ఆయనను చూస్తావా అని అడిగాడు. వద్దు, వీలైతే దూరం నుంచి చూపండి అన్నాడు ధీరవర్మ. ఇంతకు నువ్వు వచ్చిన పని నా చెవిన వేశావు కావు. అది ఎటువంటిదైనా సరే తప్పక జరిగేటట్టు చూస్తాను. నీకు తగిన సలహా కూడా ఇస్తాను. నీకేమీ సంకోచం వద్దు, చెప్పు అని ధనంజయుడు ధీరవర్మను ప్రోత్సహించాడు. చాలాసేపు సంకోచించి ధనంజయుడి చేత ప్రమాణాలు చేయించుకొని చివరకు ధీరవర్మ తాను వచ్చిన పని కాస్త బయటపెట్టాడు. అతను తనను చంపడానికి వచ్చాడని తెలిసి ధనంజయుడు మొదట నిర్ఘాంతపోయాడు. తరువాత ఆయన ధీరవర్మతో, ఇది ఏమంత కష్టమైన పని కాదు. సాయంకాలం పొద్దుగూకే ముందుగా ఊరి బయట ఉన్న అరణ్యంలోకి పోతే ఆయన అక్కడ ఒంటరిగా దొరుకుతాడు అన్నాడు. ధీరవర్మ ఆ సాయంకాలం తన గుర్రమెక్కి బయలుదేరాడు. ఊరు దాటి అడవి ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి ముందుగా నడుస్తూ ఒక వృద్ధుడు కనిపించాడు. ధీరవర్మ ఆయనను సమీపిస్తూ, ముసలివాడా, ఈనాటితో నీ ఆయువు చెల్లింది అంటూ కత్తి ఎత్తాడు. వృద్ధుడు వెనక్కు తిరిగి చూశాడు. ధీరవర్మ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది. మీరా అన్నాడతను. అవును నాయనా, నేనే. ఎంతమందో నన్ను అనేకం యాచించారు. అందరికీ అన్నీ ఇచ్చాను. నువ్వొక్కడివే నా ప్రాణం యాచించావు. కాదనగలనా? నీకు కావలసింది తీసుకుని వెళ్ళిపో. నీకెవ్వరూ అడ్డురారు అన్నాడు ధనంజయుడు. ధీరవర్మ కన్నీరు కారుస్తూ, మహాత్మా, నా ఈ అపచారాన్ని క్షమించండి అన్నాడు దీనంగా. నాయనా, నీది ఏమంత అపచారం కాదు. కీర్తికాంక్ష నేరం కాదు. ఆ కీర్తి కోసం యుద్ధాలు చేసి లక్షలాది జనాన్ని చంపి రక్త ప్రవాహాలలో ఈదే వాళ్ళున్నారు. నీ కీర్తికాంక్ష స్వార్థంతో కూడినది కాదు. నీకున్నదంతా ఇతరులకు దానం చేసి కీర్తి సంపాదించాలనే నీ కోరిక. నువ్వు ఎంతో మంచివాడవు. నేను ఇంకా ఎంతో కాలం బతికేది కూడా లేదు. నీ కీర్తికి అడ్డుగా ఉన్న నన్ను హతమార్చి నీ పని ముగించుకో అన్నాడు ధనంజయుడు. కాదు స్వామి, మీరు నాకేదైనా శిక్ష విధిస్తే గాని నేను మీ పాదాలు వదలను అంటూ ధీరవర్మ ఆయన కాళ్ళపై పడ్డాడు. నీకంత పట్టుదలగా ఉంటే నీ ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం చెబుతాను. అలా చెయ్యి. నువ్వు నా పేరు పెట్టుకొని మా ఇంటికి పోయి జీవితాంతం వరకు అక్కడే జీవించు. నేను నీ పేరు పెట్టుకొని మీ ఇంట ఉంటాను అన్నాడు ధనంజయుడు. ధీరవర్మ అందుకు సమ్మతించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ధీరవర్మ ధనంజయుని చంపకపోవడానికి నిజమైన కారణమేమిటి? ఎంతో కీర్తి గడించిన ధనంజయుడు తన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చేశాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ధీరవర్మ ధనంజయుని చంపకపోవడానికి ఒకటే ప్రబలమైన కారణం ఉంది. ధీరవర్మ తన జన్మలో ఎన్నడూ చెయ్యలేని ప్రాణదానం ధనంజయుడు తనకు చేసేస్తున్నాడు. ఆ దానం తాను పుచ్చుకుంటే ఇక తాను ఎన్నడూ ధనంజయుడితో సమం కాలేడు. అందుచేతనే అతను దండన కోరాడు. పోతే ధనంజయుడు తన ప్రఖ్యాతమైన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చాడంటే, తనకింకా కొద్ది కాలమే ఆయుర్దాయం ఉంది. ధీరవర్మ యువకుడు. తన పేరు ధీరవర్మ బతుకున్నంతకాలము జీవించి ఉండాలనే ఆశతో ఆయన ఆ పని చేశాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం. శుభం.